2025లో ఇండియాలోనే అతిపెద్ద ఎయిర్లైన్ ఇండిగో ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. అసలు ఇంత పెద్ద వైఫల్యం వెనుక కారణాలేంటి? దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? పదండి చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, కేవలం 4 రోజుల్లో 1000కి పైగా ఫ్లైట్లు. ఇండిగో 1000కి పైగా ఫ్లైట్లను రద్దు చేసేసింది. ఇదేదో చిన్న విషయం కాదు. మొత్తం దేశ ప్రయాణ వ్యవస్థనే అక్షరాల స్తంభింపజేసిన ఒక పెద్ద సంక్షోభమన్మాట. అసలు ఇండియాలోనే అతిపెద్ద, ఎంతో నమ్మకమైన ఎయిర్లైన్గా పేరున్న ఇండిగో ఇలా సడన్గా ఎందుకు కుప్పకూలింది? ఈ ప్రశ్న వెనుక ఉన్న అసలు కథేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. సరే, ఈ సంక్షోభం వల్ల ముందుగా నష్టపోయింది ఎవరంటే ప్రయాణికులే. అసలు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇప్పుడు చూద్దాం. కోల్కతా, ఢిల్లీ, ముంబై ఇలా దేశంలో ఉన్న పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లన్నీ యుద్ధక్షేత్రాల్లా మారిపోయాయట. ఎక్కడ చూసినా చిక్కుకుపోయిన ప్రయాణికులు, అంతులేకుండా సాగే క్యూలు, అసలు ఏం జరుగుతుందో తెలియని ఒక భయంకరమైన అనిశ్చితి. ఇది కేవలం ఒక ఫ్లైట్ క్యాన్సెల్ అవ్వడం కాదు, దాని ప్రభావం చాలా పెద్దది. జీవితంలో ఒక్కసారే జరిగే పెళ్ళిళ్ళు మిస్ అయ్యాయి, చాలా ముఖ్యమైన బిజినెస్ డీల్స్ పోయాయి, ఎప్పటినుంచో ప్లాన్ చేసుకున్న హాలిడేస్ మొత్తం నాశనమయ్యాయి. వీటన్నిటితో పాటు అనుకోని ఖర్చుల భారమొకటి. ఆ టైంలో కస్టమర్లు పడిన బాధ, వాళ్ల డబ్బులు ఎంతలా నష్టపోయాయో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. నా కళ్లలోనే కాదు, నా పర్సులో కూడా నీళ్లు తిరిగాయని. నిజంగా ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్ట్ అన్నమాట. డిమాండేమో ఆకాశాన్ని తాకింది. దాంతో టికెట్ రేట్లు కూడా అంతే. అసలు ఊహించలేని రేట్లకమ్మారు. మామూలు రూట్లల్లో కూడా ఒక్కో టికెట్టు ఏకంగా 18,000 రూపాయలు పలికింది. పరిస్థితి ఎంతలా చేజారిపోయిందంటే చివరికి ప్రభుత్వమే కలుగుజేసుకుని ధరలపై ఓ పరిమితి పెట్టాల్సొచ్చింది. సరే, ఇంత పెద్ద గందరగోళానికి దారితీసిన అసలు కారణమేంటో ఇప్పుడు చూద్దాం. అసలు తెరవెనుక ఏం జరిగిందంటే, అసలు సమస్యంతా ఇక్కడే మొదలైంది. చూడండి, ఒకవైపు ఏమో ప్రభుత్వం పైలట్ల సేఫ్టీ కోసం వాళ్లకు సరిపడా రెస్ట్ ఉండాలని చెప్పి కొత్త కఠినమైన రూల్స్ తీసుకొచ్చింది. మరోవైపు ఇండిగో ఈ మార్పును అస్సలు ఊహించలేకపోయింది. దానికి తగ్గట్టున సిద్ధపడటంలో ఘోరంగా ఫెయిలైంది. వాళ్ల దగ్గర కనీసం ఒక బ్యాకప్ ప్లాన్ కూడా లేదు. ఒక్క నిమిషం, ఈ రూల్స్ అన్నీ ఎయిర్లైన్స్కి వర్తిస్తాయి కదా, మరి అలాంటప్పుడు ఇండిగో ఒకటి ఎందుకు ఇంత దారుణంగా దెబ్బతింది? దానికి సమాధానం వాళ్ల బలంలోనే ఉంది. అదే వాళ్ల బలహీనత కూడా అయింది. మార్కెట్లో ఇండిగో వాటా ఎంతో తెలుసా? ఏకంగా 60%. ఇంత పెద్ద మార్కెట్ వాళ్ల చేతిలో ఉండటమే ఈ సమస్యను మరింత పెద్దది చేసింది. వాళ్ల సిస్టంలో ఒక చిన్న తేడా వచ్చినా చాలు, దాని ఎఫెక్ట్ దేశం మొత్తం మీద భారీగా పడుతుంది. ఇండిగో ప్లానింగ్లో ఫెయిల్ అవ్వడానికి ముఖ్యంగా 3 కారణాలున్నాయి. 1, వాళ్ల దగ్గరున్న సిబ్బందిని ఎప్పుడూ వాళ్ల మ్యాక్సిమం లిమిట్ వరకు వాడేయడం. 2, కొత్త రూల్సొచ్చాక కూడా షెడ్యూలింగ్ సిస్టమ్ను మార్చకపోవడం. ఇక 3, అన్నిటికన్నా ముఖ్యమైనది, ఎలాంటి బ్యాకప్ ప్లాన్ లేకపోవడం. ఈ 3 తప్పులే ఇంత పెద్ద సంక్షోభానికి కారణమయ్యాయి. ప్రతి బ్రాండ్కు ఒక ప్రామిస్ ఉంటుంది కదా, మరి ఇండిగో ప్రామిస్కి ఈ సంక్షోభం టైంలో వాళ్లు చేసిన పనికి ఎంత తేడా ఉందో చూస్తే నవ్వొస్తుంది. వాళ్లు చెప్పేదేమో ఆన్ టైం పర్ఫార్మెన్స్ అని, కానీ జనానికి కనిపించిందేమో క్యాన్సిల్ టైం పర్ఫార్మెన్స్. ఈ ఒక్క మాట చాలు జనంలో ఎంత నిరాశ, కోపం పేరుకుపోయిందో అర్థం చేసుకోవడానికి. ఈ దెబ్బతో జనం ఎయిర్లైన్పై నమ్మకం ఎంతలా కోల్పోయారంటే సోషల్ మీడియాలో ఇలా జోకులు వేసుకున్నారు. మా కొత్త బ్యాకప్ ప్లాన్ ఏంటంటే, ప్లాన్ ఏ ఫ్లైట్, ప్లాన్ బి రీఫండ్, ప్లాన్ సి ట్రైన్, ఇక ప్లాన్ డి ఒక లారీ ఎక్కడం సేఫ్ అనిపిస్తోంది. ఇది వినడానికి ఫన్నీగా ఉన్నా పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో చెప్పకనే చెప్తోంది. సరే, ఈ మొత్తం గందరగోళం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? భవిష్యత్తులో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే ప్రయాణికులుగా మనం ఎలా సిద్ధంగా ఉండాలి? మనల్ని మనం కాపాడుకోవడానికి ఇక్కడ 4 సింపుల్ టిప్స్ ఉన్నాయి. మొదటిది, ఎయిర్పోర్టుకు బయలుదేరే ముందు ఫ్లైట్ స్టేటస్ తప్పకుండా చెక్ చేసుకోవాలి. రెండోది, ఎప్పుడూ ఒకే ఎయిర్లైన్పై ఆధారపడద్దు, ఒక బ్యాకప్ ఆప్షన్ పెట్టుకోండి. మూడోది, మీ హక్కులేంటో తెలుసుకోండి. ఫ్లైట్ క్యాన్సిల్ అయితే రీఫండ్, కాంపెన్సేషన్ అడగండి. ఇక 4, చాలా ముఖ్యమైన పనుల కోసం వెళ్తుంటే కనీసం ఒక్కరోజు ముందే ప్రయాణం ప్లాన్ చేసుకోండి.
చివరిగా ఈ సంక్షోభం మనందరికీ నేర్పే ఒకే ఒక్క ముఖ్యమైన పాఠమేంటంటే ఎప్పుడూ తక్కువ ధరను చూసి టికెట్ కొనొద్దు. తక్కువ రిస్క్ ఎక్కడుందో చూసుకోవాలి. నమ్మకమే అన్నిటికన్నా విలువైంది. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపచేసే ప్రశ్నతో ముగిద్దాం. కంపెనీలకు సరైన ప్లానింగ్ ముఖ్యమా లేక లాభాలు ముఖ్యమా? దేనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి? ఇండిగో సంక్షోభం ఈ చర్చను మరోసారి మన ముందుకి తీసుకొచ్చింది.